ఈవినింగ్ టైంలో, టీ టైంలో ఏదైనా స్నాక్‌ని చేయాలి అనుకుంటే అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా, టేస్టీగా ఇలా పచ్చెనపప్పుతో వడల్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్, హలో, నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ పచ్చెనపప్పుతో వడల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ పచ్చెనపప్పుని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 కప్స్ వరకు పచ్చెనపప్పుని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పులోకి వాటర్ని వేసి దీన్ని నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనకి ఈ పప్పు మునిగే వరకు వాటర్ని వేసి కనీసం ఒక 15-20 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ నానబెట్టుకున్న పచ్చెనపప్పు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. మనం ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేయకూడదండి. దీన్ని ఎంత పలుగ్గా వీలైతే అంత పరకగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం పప్పుని ఇలా బౌల్లోకి ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, చిన్న అల్లం ముక్క వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్కను వేసుకొని అందులోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకొని జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసి మూతను పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ వడల్లోకి పచ్చెనపప్పుని కొంచెం అలా డైరెక్ట్గా గ్రైండ్ చేయకుండా వేసుకోవడం వల్ల మనకి వడల్లో పచ్చెనపప్పు తినేటప్పుడు తగులుతూ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇందులో నచ్చిన వాళ్ళు గరం మసాలాని కానీ, ధనియాల పొడి కానీ దేన్నైనా వేసుకున్న మసాలా వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనం వడల్లా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ వడల్లా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా వడల్లా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే అన్ని వడల్ని ప్రిపేర్ చేసి ప్లేట్లోకి పెట్టుకొని కూడా తర్వాత ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని వేసుకొని నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి వడలు అనేవి ఎంత బాగా ఫ్రై అయితే అంత క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇలా ఇవన్నీ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకొని ఈవినింగ్ టైంలో, టీ టైంలో మనం స్నాక్లా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.